మీరే చెప్పినారు ప్రజా పోరాటాలు కావచ్చు, ప్రజల సమస్యల పట్ల మేమే పోరాటం చేస్తున్నాం, మేమే ప్రశ్నిస్తున్నామని. ఇప్పటికి ఒక సమస్య వచ్చిందంటే ప్రజలు కమ్యూనిస్టులు అడుగుతారు, కమ్యూనిస్ట్ పార్టీలు అడుగుతాయి అని చెప్పేసి ఒక నమ్మకం, ఒక ధైర్యంతో మీ వైపు చూస్తున్నారు. మీరు ఏదైనా ఉద్యమానికి, ఏదైనా నిరసనకు పిలుపునిస్తే కదులుతూ ఉన్నారు. ఉద్యమాలకు, నిరసనలకు వచ్చిన ప్రజలు మిమ్మల్ని ఎందుకు చట్టసభల వైపు నడిపించట్లేదు? అంటే వామపక్షాల తరపున మీరు ఒక్కరే ఉన్నారు. గతంలో 9 మంది, 14 మంది ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ప్రజల్లో బలం తగ్గిపోతుందా? ఎందుకు కమ్యూనిస్టులు పలచబడుతున్నారా? ఇది ఎప్పుడు పాత ప్రశ్నే. ఇటువంటి ప్రశ్నలు మీరు వేసి వేసి మీరు కూడా అలసిపోయారు, చెప్పి చెప్పి మేము కూడా అలసిపోతున్నాం. ఇప్పుడున్న వ్యవస్థ మాకేమీ బలం లేక కాదు. ఇప్పుడు బీజేపీ ప్రజల కోసం బాగా చేసి అధికారంలోకి రాలా. వాళ్ళు ఆల్రెడీ ఈ భారతదేశ పరిస్థితులన్నీ సహజంగా భారతదేశ సంస్కృతి, భారతీయ సంస్కృతి దానిలో జొరబడి దానికి మతం, మన భారతదేశం అవునన్నా కాదన్నా సెక్యులర్ దేశం అయినప్పుడు కూడా హిందూ మత ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి దేశం. దాన్ని తీసుకెళ్ళి అందులోకి జొరబడి దాన్ని రెచ్చగొట్టేశారు. వాళ్ళు కొత్తగా కష్టపడే పని లేదు, అది ఆటోమేటిక్గా వాళ్ళకి అది ఉపయోగం జరిగినప్పుడు పని ఇప్పుడు అచ్చగా మతం పేరుతోనే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా? మతాన్ని ఉపయోగిస్తున్నారు, ఆ పేరుతో డబ్బులు కూడా కార్పొరేట్ సంస్థల నుంచి ఫుల్గా ఎలక్ట్రల్ బాండ్సా ఇంకోటి తీసుకుంటున్నారు. ఎలక్షన్లు అవి కూడా ఖర్చు పెడుతున్నారు. అందువలన ఎన్నికల్లో పోటీ చేయటం అనేది, గెలవటం అనేది అనేక సత్యాలపైన, అనేక అంశాలపైన ఆధారపడి ఉంది. అందువలన ఇప్పుడు మేము 100వ సంవత్సరం జరుపుకుంటున్నాం కమ్యూనిస్ట్ పార్టీని. మరి మేము గెలవలేకపోతున్నాం. మరి ఈ పార్టీ ఉండేది కాదు కదా 100 ఏళ్ళు. కేవలం ఎన్నికలే ప్రాతిపదికగా తీసుకుంటే, ఎన్నికలే ఆధారంగా ఉంటే మా పార్టీ ఉండేది కాదు 100 ఏళ్ళు. మరి 100 ఏళ్ళు ఉందంటే అర్థం ఏంటి? దీని వెనుక సైద్ధాంతికంగా, నైతికంగా ప్రజల కోసం, ప్రజా ఉద్యమాల కోసం నిరంతరం కష్టపడి లేదా త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మాలాంటి వాళ్ళు అన్ని త్యాగాలు చేయలేకపోయినా ఎంతో కొంత దాన్ని కమిట్మెంట్తో మేము ఉన్నాం. మరి మీరు అన్నట్లుగా మిగిలిన పార్టీల సంగతిని ఒకసారి మీరు ఆలోచన చేయండి. మేము ఎప్పుడు వాళ్ళు కంటిన్యూగా ఒక పార్టీలో గెలిచారా మీరు ఆలోచన చేయండి. మరి కంటిన్యూగా ఒకే పార్టీలో గెలిస్తే ఎందుకు ఇన్ని పార్టీలు మారుతున్నారు? ఎందుకు ఇన్ని పార్టీలు ఎన్ని పుట్టాయి, ఎన్ని మరణించాయి? ఒకసారి ఆలోచన చేయండి. అది దానివలన వాళ్ళకి ప్రజల ఆదరణ ఉన్నట్లు, మాకు లేనట్లు లెక్క కాదు. అట్లా అనుకుంటే వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ ఇన్నేళ్ళు బతకటమే ప్రజల గొప్ప ఆదరణ ఉన్నట్లు. ఎన్నికలకు సంబంధించి ఎన్ని పార్టీలు పుట్టయిపోయాయి చెప్పండి. ఓ జనతాదళ్, స్వతంత్ర పార్టీ, ప్రజా పార్టీ, ఆఖరికి మన కృషికార్ లోక్ పార్టీ, ఆ రోజుల్లో ప్రజారాజ్యం. ఇప్పుడు నేను చెప్పిన పేర్లు కొన్ని మీకు తెలవదు. అవి ఆ రోజుల్లో అధికారంలోకి వచ్చినాయి కూడా అనేక రాష్ట్రాల్లో. అవన్నీ ఏమైపోయాయి? చిరంజీవి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఒక ప్రాంతానికి పరిమితమైంది. మన పవన్ గారి పార్టీ ఒక ప్రాంతానికి పరిమితమైంది. సరే టీడీపీ ఈ ప్రాంతంలో కూడా అభిమానులు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఒక ప్రాంతానికి పరిమితమైంది. మేము అట్లా కాదు కదా, అన్ని రాష్ట్రాల్లో ఉంటాం, అన్ని చోట్ల ఉంటాం. మేము అంత బలం అనేది కాదు. మా పార్టీ అంతర్ధానం అయ్యే సమస్య లేదు. అందువలన ఎన్నికల్లో గెలవటమా ఓటమా అనేది డబ్బు ఉంది, మతం ఉంది, కులం ఉంది. మేము వాటికి వ్యతిరేకం. మా దగ్గర డబ్బు కూడా లేదు. సార్, అంటే ఇప్పుడు ఒక 20-30 ఏళ్ళ క్రితం చూసుకుంటే ఎలాంటి ప్రసార మాధ్యమాలు ఇప్పుడున్నంతగా లేవు, ప్రచార సాధనాలు ఇప్పుడున్నంతగా లేవు, సోషల్ మీడియా లేదు, టెక్నాలజీ ఇప్పుడున్నంతగా లేదు. ఇవేవీ లేని సమయంలో కమ్యూనిస్టు ఉద్యమాలు ప్రజలను బాగా కదిలించి ఎనలేని ఉద్యమాలు నిర్వహించారు. చాలా బలమైన కమ్యూనిస్ట్ ఉద్యమాలు నిర్మించి ఇవేవీ లేనప్పుడు ఇప్పుడు అన్నీ అందుబాటులో ఉన్నాయి. టెక్నాలజీ అన్నీ కూడా ఏదైనా సమాచారం చేరే వాళ్ళకుండా చాలా ఈజీగా చేరవేయచ్చు. అంటే ఇప్పుడు ఎందుకు వెనుకబడుతున్నారు? అంటే దాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారా, లేక దేంటి సమస్య అండి కమ్యూనిస్ట్ ఉద్యమాలను మళ్ళీ అంత బలంగా తీసుకెళ్ళకపోవడానికి? అంటే టెక్నాలజీని ఉపయోగించుకోవటంలో మాకు శక్తి కూడా చాలట్లేదు. దానికి కూడా ఖర్చే టెక్నాలజీని ఉపయోగించుకోవటం ఒకటి. రెండోది, మాకంటే స్పీడ్గా వాళ్ళ టెక్నాలజీ ఎక్కువ పనిచేస్తుంది. ఇప్పుడు ఒక విద్వేషం రగల్చాలంటే స్పీడ్గా, ఇప్పుడు ఎంతమంది వాళ్ళు, ఇప్పుడు మీరు బీజేపీని తీసుకోండి, ఎన్ని వేల మంది దీని మీద సోషల్ మీడియా మీద పనిచేస్తున్నారు. వాళ్ళంతా కూడా పెయిడ్ వర్కర్స్ అనమాట. అట్లాగే అన్ని అధికార పార్టీలు అలాగే పనిచేస్తున్నాయి. మరి మాకు అంత లేదు వాస్తవంగా, టెక్నాలజీగా అంత శక్తి కూడా లేదు. అయినా మా శక్తి వంచన లేకుండా అంశాల వారిగా తీసుకెళ్తానే ఉన్నాం. నేను అంటున్నాను, మొన్న
300 పైగా పార్లమెంట్ స్థానాలు వస్తాయని అనుకున్న బీజేపీకి తగ్గటం వెనుక ఎవరి పాత్ర ఉంది? ఆయా రాష్ట్రాల్లో ఆయా పార్టీలు ఫేస్గా ఉండొచ్చు, ముఖచిహ్నంగా ఉండొచ్చు, కానీ భావజాలం ఆ విధమైనటువంటి బీజేపీ ప్రజా వ్యతిరేక భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది మాత్రం మళ్ళీ మేమే. ఇంత టెక్నాలజీ మరి తక్కువగా ఉపయోగించుకోగలిగిన పరిస్థితుల్లో కూడా నిరంతరం మా గొంతుని వినిపించడం ద్వారా ఆ విధంగా వాళ్ళ నిజ స్వరూపాన్ని చెప్పగలిగాం. కాకపోతే దురదృష్టం ఏంటంటే వాళ్ళు తగ్గారు, ఇక తగ్గుతారు అనుకున్న తరుణంలో కాంగ్రెసు సమర్థవంతమైన నాయకత్వ పాత్ర కేంద్రంలో వహించలేకపోవటం వలన దాని ప్రభావం ఉంది. స్నేహితుల్ని కలుపుకుని పోవటంలో ఫెయిల్యూర్ వలన వాళ్ళకి ఉపయోగం జరుగుతుంది. ఇవన్నీ కూడా వీళ్ళు కూడా మేధోమథనం చేసుకోవాలి, అంతర్మథనం చేసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ బీజేపీ గెలుపు అంతా కూడా ఇది నల్లేరు పైన నడక. మేము మమ్మల్ని పక్కన పెట్టండి, సిపిఐగా సిపిఎంగా మేమందరం కమ్యూనిస్టులు ఎప్పుడు కలుస్తాం తెలియదు. కలిసిన తర్వాత మేము కూడా ఒక ఫైట్ ఇవ్వడానికి ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లుగా టెక్నాలజీ ఒకటి ఉంది, తర్వాత డబ్బు లేకపోతే ఇతర సమస్యలు ఎన్ని ఉన్నాయి. అంతిమ సమస్య ఏంటంటే కమ్యూనిస్టులు పునరేకీకరణ కావాలి, ఇది ఒక భాగం. కానీ బీజేపీది వన్ వేగా మాత్రం ఎప్పుడు కూడా ఉండదు. ప్రజలు అంతిమంగా మాకు ఉద్యోగాలు వచ్చినాయా, లేకపోతే తిండి దొరుకుతుందా, లేకపోతే ఇతర సౌకర్యాలు ఉన్నాయి అన్నీ కూడా చూస్తారు. కేవలం మతం ఒక్క పేరు పెట్టి ఆ మతం అన్ని పార్టీల్లో ఉన్నవాళ్ళు కూడా హిందువులు ఉన్నారు, అన్ని పార్టీల్లో కూడా అన్ని కులాల వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు దాన్ని బాగా ప్రొవోకేట్ చేసి దాన్ని విద్వేషాలని మరింతగా రగిల్చి మరి ఇంకో వేరే మతం ప్రతి అంశాన్ని మతపరంగా తీసుకుంటున్నారు. అదే పద్ధతుల్లో ముస్లిం సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఇవాళ క్రికెట్ను కూడా అదే పద్ధతిలో తీసుకుంటున్నారు. అటు వాళ్ళు కొంతమంది చేదస్తులు ఉన్నారు, దాన్ని వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఈ విధంగా కొంతకాలం నడుస్తుంది. అంతిమంగా ప్రజల సమస్యలే ఫైనల్గా అవి నిర్ణాయకంగా నిలబడతాయనేది మా అభిప్రాయం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.